హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ ఒక న్యూ అప్డేట్ అయితే జాబ్ అప్డేట్స్తో మీ ముందుకైతే వచ్చాను. ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు ఒక భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందండి. మొత్తం 1896 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు భారతీయ పౌరులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా ఫార్మసిస్టు, నర్సింగ్ ఆఫీసర్, రీసోర్స్ సెంటర్ కోఆర్డినేటర్, ఆయా, కుక్, ట్రాన్సిస్టర్, సెలక్షన్ ఆఫీసర్ వంటి పోస్టులు చాలా రకాలుగా భర్తీ చేస్తున్నారు. సో అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో దాన్ని చూసి మీరే అప్లై అయితే చేసుకోండి. సో అయితే మనకి ఇది విడుదల చేసిన సంస్థ పేరు ఏంటంటే ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు. సో మనకి మొత్తం ఎన్ని ఉన్నాయి? 1896 ఉన్నాయి. ఫార్మసిస్టు 318, నర్సింగ్ ఆఫీసర్ 1507, రీసోర్స్ సెంటర్ కోఆర్డినేటర్ 12, ఆయా 21, కుక్ మేలు 18 ఉన్నాయి, కుక్ ఫిమేల్ 14 జాబ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో మనకి అప్లై చేయడానికి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 13వ తారీఖున స్టార్ట్ అయ్యింది. మనకి ఈ మంత్ స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ. సో అప్లై చేయడానికి చివరి తేదీ ఎప్పుడంటే మనకి నెక్స్ట్ మంత్ అంటే మార్చి 13 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అండి. 2024 మార్చి 13 వరకు. సో మినిమం 1 మంత్ ఇచ్చారు మనకి అప్లై చేయడానికి. మనకి ఏజ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే 18 ఇయర్స్ ఉండాలి. మనకి అప్లై చేయడానికి ఫీజు 100 రూపీస్ ఉంటుంది. సో మనకి లేడీస్కి కానీ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఎక్స్ సర్వీస్ మెన్స్ అయితే ఎవరికైతే లేదు. జస్ట్ ఓసీ అభ్యర్థులకి ఉంటారు కదా, ఓబీసీ అభ్యర్థులు, మేల్ క్యాండిడేట్స్, ఇలా వాళ్ళకి మాత్రమే. ఫీమేల్స్కి ఎవరికి లేదండి అప్లై చేయడానికి. మనకి ఫీజు అయితే ఎలాంటి ఫీజు లేదు. మనకి అప్లికేషన్ విధానం ఆన్లైన్లోనే అప్లై చేయాలి. సో నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను కదా, దాన్ని పీడిఎఫ్ లింక్ ఒకటి ఇచ్చాను, అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఒకటి ఇచ్చాను. సో కింద చూసి ఒకసారి చదివి అప్లై చేయండి. నచ్చితే లైక్ చేయండి. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు సపోర్ట్ ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.